జై గురుదేవదత్త జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగం విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 2 ఆగస్టు 2024 శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, బహుళపక్షం. తిథి త్రయోదశి మధ్యాహ్నం 3:56 వరకు. నక్షత్రం ఆరుద్ర ఉదయం 10:58 వరకు. వర్జం రాత్రి 11:28 నుండి 1:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి ఉదయం 9:22 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:47 నుండి 1:39 వరకు. అమృతగడు లేవు. రాహుకాలం ఉదయం 10:45 నుండి 12:21 వరకు. ఇవి నాటి పంచాంగం విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. అయినప్పటికీ వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. రిసెట్ రంగం వారికి అనుమతులు ఆలస్యం అవుతాయి. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. రాజకీయ రంగం వారికి అన్ని పనులు సజావుగా సాగినప్పటికీ తోటి వారితో వాదన ప్రతివాదనలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్లో పనిచేస్తున్న వారికి మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఫార్మస్యూటికల్, జ్యువెలరీ, ఐటీ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రతికూలత ఏర్పడుతుంది. అలసత్వం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు కొంత ధననష్టాన్ని కలిగిస్తాయి. వ్యాపార భాగస్వాములతో చిన్నపాటి గొడవలు సూచిస్తున్నాయి. ఇతరులు నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. రాజకీయ నాయకులు మీ యొక్క ప్రణాళికలు వాయిదా వేయటం మంచిది. రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారాలు విస్తరణ ఫలితాన్ని కలిగిస్తాయి. ఉద్యోగస్తులు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. తల్లి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. సంతానంపై గతంలో ఉన్నటువంటి అపోహలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. రిసెట్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగం వారి యొక్క ఆలోచనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. చిత్రరంగం, కళారంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఈరోజు శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు పొందుతారు. మీ సీనియర్ల యొక్క సలహాలు పాటించినట్లయితే మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కాపర్, బ్యాంకింగ్, షిప్పింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అవగాహన లోపించడానికి అవకాశం కలదు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీలక సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు పాల్గొన్న సంగీతము, చిత్రలేఖన పోటీల్లో విజయాన్ని సాధిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. వ్యాపార అవసరాలకు ధనం చేతికి అందుతుంది. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఫైనాన్స్ రంగం వారికి, రిసెట్ రంగం వారికి కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. రాజకీయ ప్రముఖులకు దగ్గర అవుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, ఏవియేషన్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. సంతానమునకు విదేశీ విద్య ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. రాజకీయ రంగం వారికి ప్రణాళికలు సమయంగా అమలుపరుస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి పోటీతత్వం స్వల్ప నష్టాన్ని కలిగిస్తుంది. ఫైనాన్స్ రంగం వారికి రావాల్సినటువంటి మొండి బాకీలు లభిస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. విదేశీ వ్యాపారాలు విస్తరిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్యటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అధికారుల సహోద్యోగులకు సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. స్త్రీలకు ఉన్నత స్థితి లభిస్తుంది. ఈరోజు మీకు పెట్టుబడులు మైనింగ్, ఫార్మస్యూటికల్స్, అల్యూమినియం రంగంలో పెట్టినైతే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదుహు సంఖ్య 5. ఈరోజు మీరు కేతుగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు కన్యారాశి వారు వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. ఆ ప్రయాణాలు మీకు వ్యాపార అభివృద్ధికి దోహదపడతాయి. ఫైనాన్స్ రంగం వారు వ్యాపార విస్తరణ భాగంగా నూతన భాగస్వాములను ఆహ్వానిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. విదేశీ వ్యాపారం ముందు మీ యొక్క నైపుణ్యంతో మంచి ఫలితాలు పొందుతారు. రాజకీయ రంగం వారు పైవారిక సహాయ సహకారాలు పొందుతారు. ఈరోజు ఉద్యోగస్తులు ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి పెండింగ్లో ఉన్నటువంటి ఏరియాస్ చేతికి అందుతాయి. ఆఫీసులో పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. స్త్రీలు ముఖ్యమైన డాక్యుమెంట్స్పై సంతకం చేస్తున్నప్పుడు ఆచితూచి అడుగు వేయాలి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎడ్యుకేషన్, గార్మెంట్స్, సిమెంట్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సోదరి సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదుహు సంఖ్య 9. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమధికంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆలోచించి అడుగు వేయటం మంచిది. కన్స్ట్రక్షన్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి మొండి వైఖరి వలన వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోతాయి. రాజకీయ రంగం వారు మిశ్రమ ఫలితాలు పొందుతారు. కళాకారులకు నూతన అవకాశాలు వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు ప్రభుత్వ పాలసీల్లో మార్పుల వలన స్వల్ప ధననష్టం సూచిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు గతంలో ఇబ్బంది కలిగించేటువంటి అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్పై బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు పోటీ పరీక్ష ఫలితాలు లాభిస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు అగ్రికల్చర్, ఫార్మస్యూటికల్, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదా రంగు, అదుహు సంఖ్య 8. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు తోటి వారితో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఖాతాదారుల నుండి మంచి స్పందన లభిస్తుంది. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. విదేశీ వ్యాపారం ముందు మంచి ఆర్డర్లు చేతికందుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయ నాయకుల మాటకు విలువ పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో మీదే పై చేయిగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. వస్త్ర వ్యాపారస్తులు ఆర్థిక ప్రణాళికలు సవ్యంగా అమలుపరచడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్ రాతపూర్వకంగా చేతికి అందుతుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, కోల్, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో పెద్దవారి యొక్క మాట వినటం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదుహు సంఖ్య 9. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినప్పటికీ మీ యొక్క అన్ని పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆర్థికంగా బాగుంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అప్రయత్నంగా కొన్ని కాంట్రాక్టులు వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారి యొక్క నూతన ప్రాజెక్టులకు గాను ఖాతాదారుల నుండి మంచి స్పందన లభిస్తుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన పెట్టుబడులు లాభిస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పాల్గొన్నటువంటి మీటింగ్లో ప్రతిభ బహిర్గతమవుతుంది. ఉన్నత అధికారుల యొక్క ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు డైరీ, షిప్పింగ్, పెట్రోల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అన్నదమ్ముల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబరీత్యా ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు విద్యార్థులకు ఉన్నత స్థితి లభిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదుహు సంఖ్య 8. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీ యొక్క ప్రణాళికలు చివరి విషయంలో తలకిందులు అవుతాయి. ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయ విక్రయములు చికాకును కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి శత్రువులకి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి.
విదేశీ వ్యాపారాలు వాయిదా వేయటం మంచిది. ఉద్యోగస్తులు కష్టపడి పనిచేయటం వలన అనుకున్న ఫలితాలు పొందుతారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు చెడు స్నేహాల వల్ల ఇబ్బంది ఎదుర్కొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారు వృత్తి వ్యాపారం ముందు ఎక్కువ ఆలోచన కారణంగా మనసును లగ్నం చేయలేరు. రిషట్ రంగం వారికి పెట్టుబడుల విషయంలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి, రాజకీయ రంగం వారికి పోటీతత్వం కొంత నష్టాన్ని కలిగించవచ్చు. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉపాధ్యాయులకు అనుకూల మార్పులు సంభవిస్తాయి. స్త్రీలు ఉత్తమ ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు కోరిన సంస్థల్లో ఉద్యోగం లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పవర్, క్రూడ్ ఆయిల్, మైనింగ్ రంగంలో పెట్టినైతే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు ఆంజనేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరగా మీన రాశి. ఈరోజు మీనరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రిషట్ రంగం వారు నూతన పెట్టుబడులను ఆహ్వానిస్తారు. మీరు అనుకున్నటువంటి అన్ని పనులు పూర్తి చేస్తారు. రాజకీయ రంగం వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. విదేశీ వ్యాపారం ముందు అనుకూల సమయం. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ అనుమతులు సాకారమవుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. టెక్నికల్ రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫుడ్ ఇండస్ట్రీ, సిమెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సంతానమునకు మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో అనేక మంది కాలర్స్ వారి జాతక సమస్యలకు పరిహారాలు తెలుసుకునేందుకు లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగత్ నమస్కారం అండి. నమస్కారం అయ్యారు. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు గీతారాణి, నేను చీరాల నుంచి మాట్లాడుతున్నానండి. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి గీతారాణి గారు? మీరు నా గురించి తెలుసుకోవాలి. పుట్టిన తేదీ వివరాలు చెప్పండి. 5వ తారీఖు 9వ నెల 1998 సాయంత్రం 7:15 పుట్టాను. శనివారం రోజండి. అవును, సాయంత్రం. ఎక్కడ? చీరాలని పుట్టింది మీరు? చీరాల అండి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు శతభిష నక్షత్రం 1వ పాదంలో పుట్టారు. తెలుసా మీకు నక్షత్రం? తెలుసండి. మీన లగ్నం అంటారు. రాశి కుంభరాశి. ఈ మీన లగ్నానికి ప్రస్తుతం గురు మహాదశ నడుస్తుంది. గురువు చాలా బలంగా ఉండటం వల్ల మీకు హంస మహాపురుష యోగం ఏర్పడింది. అంటే హంస మహాపురుష యోగం ఏర్పడటం వల్ల ఫలితాలు ఏంటి? మంచి ఉద్యోగము, ఒక చార్టర్డ్ అకౌంటెంట్, ఫైనాన్స్ ఇండస్ట్రీలో గొప్పవాళ్ళు అవటము, ఇప్పుడైనా ప్రయత్నం చేసినా మంచి ప్రభుత్వ ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇది పాజిటివ్. అయితే ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే శుక్ర, రాహు, బుధ, రవి కలిసి ఉండడం మనకి మంచిది కాదు. ఇదేంటంటే కుటుంబ సౌఖ్యం, పెళ్లి తర్వాత వచ్చే సుఖ సౌఖ్యాలని బలహీనపరుస్తుంది. ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. 2018 నుంచి మనకి ఏది కూడా అంత అనుకూలంగా ఉండదు. ఈ మధ్య కాలంలో 2024 జూన్ నుండి ఇంకా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, ఆరోగ్యరీత్యా కానీ ఏదైనా చికాకు ఉండడానికి అవకాశం ఉంటుంది. పెళ్ళి అయితే కనుక దాంపత్య సౌఖ్యంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. దానికి కారణాలు ఈ 3 గ్రహాలు శని అవుతున్నారు. అందువల్ల మీరు శని, బుధ, శుక్ర గ్రహాలకు, చంద్రగ్రహాలకి శ్లోకాలు చదువుకోవాలి. తర్వాత చంద్రుడు బాగా బలహీనంగా ఉండటం వల్ల తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనవటం, అలాగే సంతాన ఏర్పాట్లో చికాకులు ఉండడానికి కారణం అవుతుంది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా, మళ్ళీ మాట్లాడతా. ఏం చేస్తుంటారు మీరు? నాది బీటెక్ పూర్తయింది సార్. అయితే జాబ్ ట్రై చేస్తుంటే వెనక్కి వెళ్తుంది. అదే కాకుండా ఇప్పుడు అమ్మ వాళ్ళు మ్యారేజ్ చేయాలని చూస్తున్నారు. సంబంధాలు వస్తున్నాయి కానీ, ఇంటి దగ్గర దాకా వస్తున్నాయి కానీ అవి కుదరడం లేదు. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా, ఏదైనా సరే ఉద్యోగం రావడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఎలా ట్రై చేస్తున్నారు మీరు? నేను ప్రస్తుతం సాఫ్ట్వేర్ సైడ్ చూసాను, కుదరపోయేసరికి గవర్నమెంట్ జాబ్స్ పడుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ వాటికి ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, గవర్నమెంట్ జాబ్స్ అంటే ఏం ప్రిపేర్ అవుతున్నారు? పవర్ గ్రిడ్ ఇలానా, ఎన్టీపీసీ లేకపోతే ఏపీసీ చేస్తున్నారా? గవర్నమెంట్ ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అవుతున్నాను. రీసెంట్ గా ఎస్ఎస్సి సిహెచ్ఎల్ ఎగ్జామ్ అటెండ్ అయ్యి చేశాను. ఓకే, మంచిదమ్మా. ఏంటంటే నీకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు బాగా ఉన్నాయి. ఓకే, మీరు ప్రయత్నం చేయండి.
ఎందుకు రావట్లేదంటే కారణాలు ఇవి గ్రహాలు అవుతున్నాయి అనమాట. ఎక్కువగా మీరు తీసుకోవాల్సింది శుక్ర, బుధుడు, శని, చంద్రుల్ని రెగ్యులర్గా శ్లోకాలు చదవండి, జపాలు చేయించుకోండి తప్పనిసరిగా. వివాహంలో ఆలస్యం అవ్వడానికి కానీ ఇబ్బందులు రావడానికి కారణం ఇదవుతుంది. మీ జాతకాన్ని పూర్తి విశ్లేషణ చేసుకోండి, పెళ్ళి పాయింట్లు కాదు, అర్థమైందా? వివాహ పొంతంలో పాయింట్స్ చూసుకోవడం కాదు, పూర్తి జాతక విశ్లేషణ చేసుకోవాలి. ఎందుకంటే శుక్ర రాహుల యొక్క కలయిక వైవాహిక జీవితంలో ఇబ్బందులు, ఫస్ట్ మ్యాచెస్లో కొన్ని ఇబ్బందులు మోసం చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుని వెళ్ళండి, సరేనా? పెళ్ళైతే అవుతుంది, ఇప్పుడు పెళ్ళి అవుతుంది, మిగిలిన జాగ్రత్తలు మీరు తీసుకోండి. ఆరోగ్యం కూడా స్కిన్ అండ్ హార్మోన్స్ కేర్ తీసుకోవాలి మీరు. జాగ్రత్త అమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్కారం అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది రాజమండ్రి అండి. నా పేరు వల్లి కనకదుర్గ అండి. ఓకే, మా అబ్బాయి గురించి అడగాలండి. అబ్బాయి పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. మా అబ్బాయి మైలవరపు వెంకట షణ్ముఖరత్నం, 13/5/1994. 13/5/1994 రాత్రి 7:30 అండి. 7:30కు. ఎక్కడ పుట్టాడు అబ్బాయి? నరసాపురంలో పుట్టాడండి. చూడండి, మీ అబ్బాయిది మృగశిర నక్షత్రం 3వ పాదం అండి. రాశి మిథున రాశి అవుతుంది, లగ్నం వృశ్చిక లగ్న జాతకుడు. ఈ వృశ్చిక లగ్నానికి ప్రస్తుతం నడుస్తుంది గురు మహర్దశ. గురువు 12వ స్థానంలో ఉండటం వల్ల కొన్ని ప్రణాళికలు తారుమారు అవుతాయి. దేనికి సంబంధించి? ఆర్థిక స్థితి, తర్వాత ఉద్యోగంలో, తర్వాత కుటుంబానికి సంబంధించి అన్ని ప్రణాళికలు తారుమారు అవుతూ ఉంటాయి. గురు మహర్దశ 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు కాబట్టి ఇది ఇబ్బంది. తర్వాత బాబు జాతకంలో రవి ఉచ్చస్థితి, శని స్వక్షేత్రము, శుక్రుడు స్వక్షేత్రం అనేది మంచి రాజయోగాలు ఏర్పరిచినప్పటికి కూడా ధనయోగాలు బలహీనపడ్డాయి, ఒకటి. రెండోది, బుధ శుక్రులు కలిసి ఉండటం ఈ జాతకానికి మంచిది కాదు. ఇది సన్యాసి యోగం కింద మనం చెప్పుకోవచ్చు. అంటే ఏంటి? ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఫలితాలు రాకపోవటం, వివాహానికి సంబంధించి సుఖ సౌఖ్యాలు తక్కువగా ఉండటము. కానీ అనుష్ఠానానికి మంచిది ఈ జాతకం. ఏంటంటే వేద విద్యకి, జ్యోతిష్యము అనుష్ఠానం చేసుకోవడానికి ఈ జాతకం చాలా బలమైనటువంటి జాతకం. లౌకికమైనటువంటి ప్రపంచానికి అంత అనుకూలంగా ఉండదు, కారణం ఈ కాంబినేషన్స్ వలన. ఇది రెండోది. మూడోది ఏంటంటే పంచమ స్థానానికి పాపకత్రి యోగం ఉండటం. ఈ అబ్బాయి చాలా ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటాడు, అగ్రెసివ్గా ఉంటాడు, మనం చెప్పింది తొందరగా ఎక్కకపోవచ్చు. ఇవన్నీ కలిసి ఆ అబ్బాయి యొక్క యోగాన్ని బలహీనపరిచాయి. అందువలన మంచి ఫలితం రావాలంటే గురు, బుధ, చంద్ర, రవులకి పరిహారాలు చేసుకోవాలి, వీళ్ళకి జపాలు చేయించుకోవాలి, శ్లోకాలు రోజు పఠించాలి, మంచి అవుతుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. కాదండి, అసలు ఇతనికి చదువు ఇంటర్మీడియట్ లో ఆగిపోయాడండి. ఇంటర్మీడియట్ దాకా చదివాడు, ఇంజనీరింగ్ జాయిన్ చేశాక 2 ఏళ్ళు అయ్యేసరికి ఆపేశాడు. ఇప్పుడు చదువు కాదు, ఇప్పుడు ఒక ఏదో చిన్న వేరే హోటల్ మేనేజ్మెంట్ కోర్సు లాంటిది నేర్చుకున్నాడు, దానికి వెళ్ళలేదు. సరే, చివరికి ఇప్పుడు అకౌంట్స్ లోకి వచ్చాడండి. మరి అందులో చేస్తున్నాడు, కానీ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేస్తాడండి. చదువు ఎందుకు రాలేదు? అదే చెప్పా కదా, సన్యాసి యోగం అంటే ఏం చేసినా కలిసి రాకపోవడం. అదేమన్నా ఎందుకు సెటిల్ అవ్వలేదంటే కారణాలు ఇవేనమ్మా. ఎందుకంటే బుధ శుక్రులు కలిస్తే ఈ జాతకానికి మంచిది కాదు. డబ్బులు ఎందుకు ఖర్చు అవుతున్నాయి? 12 గురుడు వల్ల ఏమవుతుంది? స్థిరమైనటువంటి ఆర్థిక అభివృద్ధి ఉండదు. ఏం లేదు, ఇప్పుడు నేను చెప్పింది చేయండి, దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి, గానగాపూర్ వెళ్ళమని చెప్పండి, డెఫినెట్గా మీ అబ్బాయికి మార్పు వస్తుంది. తప్పనిసరిగా స్వామి అనుగ్రహంతో ఆ అబ్బాయికి మార్పు వస్తుంది తప్పకుండా. వస్తుందమ్మా. ఇప్పుడు ఏంటంటే ముందు మనం ఇప్పుడు దాకా జరిగినటువంటి దాన్ని మీరు మార్చుకోవాలి కదా. ఇప్పుడు మ్యారేజ్ అన్నారనుకోండి, ఈ రోజుల్లో మీకు తెలుసు కదా, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిలు, డిగ్రీ చదివే అమ్మాయిలు అందరూ మినిమం బీటెక్ ఉన్నారు. 90% అందరు అమ్మాయిలు బీటెక్. మరి మ్యారేజ్ అయినప్పుడు కష్టం అవుతుంది కదా. అందుకని అంటే ఫస్ట్ ఇది చేయండి, అన్నీ అవుతాయి. మీకెందుకు బ్రహ్మాండంగా సెటిల్ ఉన్న దాంట్లో మంచి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి, నేను చెప్పినటువంటివి. డబ్బు ఉందాన్ని బట్టి జపాలు చేయించుకోండి. నాకు నా అనుష్ఠానం మీద, అమ్మవారి మీద నమ్మకం ఏంటంటే మీ అబ్బాయికి రిజల్ట్ వస్తుంది. సిన్సియర్గా పొద్దున్న 6 లోపు శ్లోకాలు చేయమనండి. 6 లోపు శ్లోకాలు అయిపోవాలి. అదే అన్ని మార్పు వస్తాయి అమ్మా. చూడండి అమ్మా, ఒకటి సన్యాసి యోగం ఉంది అంటే ఉద్దేశం ఏంటి? భ్రష్టత్వం ఉంది అబ్బాయికి. దానికి ఎందుకు కారణమైంది? పంచమానికి పాపకత్రి యోగం, 5వ స్థానానికి పాపకత్రి యోగం ఏర్పడితే మైండ్ అసలు పనిచేయదు, చాలా టఫ్ ఉంటారు వీళ్ళు. ముందు అక్కడి నుంచి మార్పు. నేను ఇలాంటి బోర్డు మంది చూస్తానమ్మా. నేను రెగ్యులర్గా బైపోలర్ డిజార్డర్స్, షిజోఫ్రెనియా పేషెంట్స్ రెగ్యులర్గా వస్తుంటారు మా దగ్గర, జాతకాలు చెప్పించుకొని కొంత దానికి మందు లేదు, మార్పు అనేది తెలుస్తుంది. అలాగే నేను చెప్పించేయండి, మీ అబ్బాయి మారిపోతే నేను చెప్తాను డైరెక్ట్గా. ఏంటంటే పంచమ స్థానంలో కుజుడు పాపకత్రి యోగం, ఎక్సెంట్రిక్ ఫెలోస్ అంటారు. ఒక కైండ్ ఆఫ్ మెంటల్ లా ఉంటుంది, ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళని ఎవరిని కంట్రోల్ చేయలేరు. అర్థమవుతుంది? అది హైపర్ యాక్టివ్ అనండి, చెప్పిన మాట వినకపోవడం అనుకోండి. 5వ స్థానానికి కుజుడు ఉండి పాపకత్రి యోగం అయినప్పుడు ఇలాంటి పనులు ఉంటాయి.
దానికి మీరు దానికి రెమెడీ జరగాలి కదా. నేను స్వామిని చేయటం నేను కాదనట్లేదు, స్వామిని చేస్తే మంచిదే. కానీ ఈ పాపకత్తిరి యోగాలు వీటికి మరి జ్యోతిష్య శాస్త్రం ఎందుకు ఇచ్చారు పెద్దవాళ్ళు అంటే ఈ కాంబినేషన్స్ కరెక్ట్ చేసుకోవాలి. మనకి రోగం వచ్చిందనుకోండి, రోగ నిర్ధారణ చేసేటువంటి శక్తి డయాగ్నోసిస్ అంటారు. అందుకే ఆ డయాగ్నోసిస్ బాగా చేసే డాక్టర్లే సక్సెస్ అవుతారు. అలాగే జ్యోతిష్యులకు కూడా ఈ యొక్క ఆస్ట్రాలజీలో డయాగ్నోసిస్ బాగా తెలిసి ఉండాలి. లేకపోతే ఏదో పూజ చెప్పుకుంటూ పోతే ఉపయోగం ఉంది. మీ అబ్బాయిలో మార్పు తప్పకుండా వస్తుంది. శుభం అమ్మ, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. హలో నమస్కారం. నమస్కారం అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు దివ్య అండి. మేము శ్రీకాకుళం నుంచి. ఎక్కడమ్మా? శ్రీకాకుళం. శ్రీకాకుళం. అమ్మా చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి దివ్య గారు? మా అన్నయ్య గురించి అండి. పేరు, పుట్టిన తేదీ ఎవరు చెప్పండి? పేరు రామశంకర్ అండి. తేదీ 7వ తేదీ అండి, నెల మార్చి అండి. 1993. 93 అండి. టైం అమ్మా? మార్చి 3 అండి. టైం ఈవినింగ్ 7 PM అండి. ఎక్కడ? శ్రీకాకుళంలో పుట్టాడా? శ్రీకాకుళం ఇంట్లోనే పుట్టాడు. చూడమ్మా దివ్య గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మఖా నక్షత్రం 4వ పాదం సింహరాశిలో పుట్టాడమ్మా. అవునవును. లగ్నం వచ్చేసి కన్యా లగ్నం అంటారు. ఈ బాబుకు ప్రాబ్లం ఏంటంటే అమ్మా, శని రవి బుధులు కలిసి 6వ ఇంటి ఉండటము, స్థిరమైన ఆలోచన, వృత్తి ఉండదు. ఒకటి 2020 నుంచి అస్సలు బాగాలేదు, ఏ విధంగా కూడా అంత అనుకూలంగా లేదు, కలిసి రావడం లేదు, ఖర్చులు ఎక్కువగా, స్థిరంగా లేకపోవడం జరుగుతుంది. ఈ అబ్బాయికి ఎక్కువ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది. ఒకసారి అనుకుంటే అది జరిగి తీరాలనుకుంటాడు. మిత్రులను కోల్పోవడం, బంధుమిత్రులకు దూరంగా ఉండడానికి కారణం ఈ యొక్క శని రవి బుధ కుజులు అవుతున్నారు. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. అదే జాబ్ గురించి. ఏం చదువుకున్నారు ఈయన? అయితే డిగ్రీ BSc కెమిస్ట్రీ చేస్తారండి. ఓకే, BSc కెమిస్ట్రీ చేసి ఏం చేస్తున్నాడు? ఫార్మస్యూటికల్ కంపెనీ ట్రై చేయలేదు అక్కడ మీ దగ్గరలో? వైజాగ్ కానిస్టేబుల్ అప్లై చేశారు. అది ప్రిలియమ్స్ అయిపోయింది, ఈవెంట్స్ మెయిన్స్ ఆపేశారు ఇక్కడ. అది కాదు, 93లో పుట్టాడు మీ అన్నయ్య. మీరు అర్థం చేసుకోండి, కానిస్టేబుల్ రాసి ఈ మధ్య పూర్తి చేయలేదు, 2002 పూర్తి చేయలేదు డిగ్రీ. ఈ మధ్యకాలం ఏం చేశాడు ఆయన? ఖాళీగానే ఉంటానండి. ఎక్కడికి జాయిన్ అవ్వు అంటే ఎక్కడికి లేదు, నేను చదువుకునే ఉంటా, గవర్నమెంట్ జాబ్కే నేను ట్రై చేస్తానని ఇక మొండిగా అలానే ఉంటున్నాడు. రూమ్ తీసుకుని చదువుతున్నాడు. ఎక్కడ? వైజాగ్లో రూమ్ తీసుకుని చదువుకుంటాడా? రూమ్ తీసుకుని చదువుకుంటున్నాడు. డబ్బులు మంత్లీ వేయమంటాడు. ఇంటి పరిస్థితి కూడా అర్థం చేసుకోవట్లేదు. నేను కూడా మ్యారేజ్ చేసుకుంటే మారుతాడేమో అనేసి నేను కూడా మ్యారేజ్ చేసుకున్నా కూడా బాధ్యతలు తీసుకోవట్లేదు, ఇంట్లో బాధ్యతలు. ఈ అబ్బాయికి రావడానికి కారణాలు శని రవి బుధ కుజులు. వాళ్ళు మరి శ్లోకాలు చేస్తాడని నేను అనుకోను. కొద్దిగా శ్లోకాలు చేయమని చెప్పండి, కొంత మార్పు వస్తుంది. గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కానీ కానిస్టేబుల్ ఒకటే రాస్తే ఏమవుతుంది, అన్నీ రాయాలి కదా. ఈ కాంబినేషన్స్ వలన ఆ అబ్బాయికి అనుకున్న ఫలితాలు రావడం లేదు. కొద్దిగా నేను చెప్పినటువంటి శ్లోకాలు చేయమని చెప్పండి, డెఫినెట్గా మంచి జరుగుతుంది. ఓకేనమ్మా? శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవృత నమస్కారం అండి. నమస్కారం సార్. అమ్మా మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? నా పేరు వచ్చేసి శ్రీనివాసులు. నేను ప్రకాశం డిస్టిక్ నుంచి గుర్రప్సాల గ్రామం. ఓకే ఓకే. ఎక్కడ? ప్రకాశం డిస్టిక్లో? ప్రకాశం డిస్టిక్ ఎర్రండపాలెం మండలము. ఎర్రగొండ వైపాలెం. అవును. చెప్పండి, ఇప్పుడు ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? బాబుకు నేమ్ పెట్టాలనుకుంటున్నాం సార్. 14/5/2024. 2024. ఓకే, ఇన్ని రోజులు పెట్టలేదా? పెట్టలేదు. టైం చెప్పండి. టైం వచ్చేసి సాయంత్రం 5:52. 5:52. ఎక్కడ? వైపాలెంలో పుట్టాడా? లేదు, నంద్యాల హాస్పిటల్. నంద్యాల. మీరుండేది వైపాలెం? వైపాలెం దగ్గర. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? పొలం పని చేసుకుంటున్నాం సార్. ఓకే, చూడండి, మీ అబ్బాయి వచ్చేసి ఆశ్లేష నక్షత్రం 1వ పాదంలో పుట్టారండి. తులా లగ్నం అంటారు, రాసుకోండి. కర్కాటక రాశి. ఓకే, జాతకం అనేది చాలా బాగుంది. మీరు ఏదైనా సరే సుబ్రహ్మణ్య స్వామి వారి పేరు వచ్చేట్టు పెట్టుకోండి. సుబ్రహ్మణ్య స్వామి. ఇప్పుడు సపోజ్ కార్తికేయ. ఓకే, షణ్ముఖ శ్రీవస్తవ, షణ్ముఖ అని, కార్తికేయ అని, శరవణ అని, ఇలాంటి పెట్టుకోండి. తర్వాత బాబులో ఆయుష్ యోగాలు అన్నీ చాలా బాగున్నాయి. తీసుకోవాల్సిందంటే కుజరాహుకి జపం చేయించండి. కేతువుకి జపాలు చేయించండి. ఎక్కడ చేయించాలి? అక్కడే మీ ఊర్లోనే మంచి పూజారి గారిని ఎత్తుక్కుని కుజరాహులకి చేయించుకోండి. ఎందుకంటే చాలా ఇప్పుడు చిన్నపిల్లవాడు కాబట్టి ఈ అబ్బాయికి ఎక్కువగా అరుగుదలకు సంబంధించి ఇబ్బందులు. అరుగుదల అవును ఉన్నాయా ఇప్పుడు?
ఉంది. అరుగుదలకు సంబంధించి ఇబ్బందులు ఎక్కువ వస్తాయి ఒకటి. తర్వాత చాలా హైపర్ యాక్టివ్గా ఉంటాడు, చాలా హైపర్ యాక్టివ్గా ఉంటాడు. ఈ చిన్నపిల్లవాడు ఇప్పుడు ఏంటి పొట్టలో గుద్దటం అన్నీ తెలుస్తూ ఉంటుంది. పెద్ద అయ్యాక ఈ మాట ఎండు పరిగెత్తుతూ ఉంటాడు చూసారా. ఇది మనకి రేపొద్దుట మాట వినకపోవడానికి మా అబ్బాయి ఇబ్బంది పెడుతున్నాడు అండి అంటారు చూస్తారా. అలాంటి వాటికి తరచుగా కింద పట్టడం, సైకిల్ వేసుకెళ్ళిపోవడం చిన్నప్పుడు ఒక 5-6 years అప్పుడు ఏది పడితే ఎక్కి దూకేయటం ఇలాంటి చేస్తారు. ఇవన్నీ కుజరాహులు కలయిక వల్ల వస్తుంది. కాబట్టి మీరు కొంత వయసు వచ్చేంత వరకు 10-15 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా కుజరాహులకి కేతువుకి జపం చేస్తుండండి. సరేనా? సుబ్రహ్మణ్య స్వామి వారి పేరు తప్పనిసరిగా పెట్టండి. ఓకే, మంచి జరుగుతుంది. ఇక నక్షత్ర ప్రకారం పెట్టాలి అలాంటిది ఎక్కడ కూడా శాస్త్రంలో పూర్తిగా లేదు. మనం జాతక రీత్యా ఒకటి చెప్తారు, ఆశ్లేష కాబట్టి ఇలా పెట్టండి ఇది పెట్టండి అనుకుంటే అలా కాకుండా మన జాతక విశ్లేషణ మీ అబ్బాయి దాంట్లో మంచి రాజయోగాలు ఉన్నాయి, మంచి చదువు వస్తుంది, గొప్పవాడు అవుతారు, అన్నీ బాగున్నాయి. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇది. మీ అబ్బాయి ఒక్కడే అనుకుంటున్నారు, ఇంక నెక్స్ట్కి వెళ్ళట్లేదేమో మీరు. కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. సరేనా? వెళ్ళాలనుకున్నప్పుడు జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే ఈ అబ్బాయి తర్వాత వచ్చేటువంటి సంతానానికి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల సరిగా చెక్ చేసుకుని వెళ్ళండి మీరు. సరేనా? మంచిది. మనం కాల్ మాట్లాడాం, ఎర్రగొండపాలెం నుంచి కాల్ చేశారు, బాబు పుట్టాడు పేరు పెట్టమని. అయితే ఆ అబ్బాయి జాతకరీత్యా అంతా బాగుంది, కానీ జాగ్రత్తలు తీసుకోమన్నాం డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించినది. ఎందుకంటే బాబు జాతకంలో 6వ స్థానం వంద కుజరాహులు కలయిక ఎక్కువ భాగం ఏంటంటే మనకి అరుగుదలకు సంబంధించినటువంటి ఎంజైమ్స్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల, అదే డయాస్టిన్, పెపైన్ ఏవైతే ఉంటాయో ఆల్ఫా ఎమిలేజెస్ ఇవన్నీ సరిగా ఉత్పత్తి అవ్వకపోవడం వల్ల ఏంటంటే అరుగుదలలో సమస్యలు వస్తుంటాయి కొంతమందికి. ఇవన్నీ చిన్నప్పుడు ఈ మధ్యకాలం నేను చూస్తున్నానండి, పెద్దవాళ్ళు అంటే ఏది పడితే చెత్త తినేయటం వల్ల గ్యాస్ట్రోఎంటరాలజీ చుట్టూ వెళ్ళడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు పుట్టిన వాళ్ళు 3 months 2 months అరుగుదల సరిగా లేకపోవడం, లేకపోతే విండ్ పైపు, తర్వాత ఇంటెస్టైనల్ ఇష్యూస్ ఇవన్నీ ఎక్కువగా ఉండటం వల్ల హాస్పిటల్కి వెళ్ళటము, రెక్టల్ ఓపెన్ సరిగా లేకపోవటము ఇలాంటి జరుగుతూ ఉంటాయి లార్జ్ ఇంటెస్టైన్లో కూడా అనమాట. వాటన్నిటికి కారణం పిల్లలు పుట్టినప్పుడు 6వ ఇంట్లో కుజరాహుల యొక్క స్థితి ఉన్నప్పుడు హైపర్ యాక్టివ్ అవ్వడము, హై ఫీవర్స్ వచ్చినప్పుడు ఫిట్స్ రావడం, ఇవన్నీ కూడా 6వ స్థానంలో కుజరాహులు ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏమంటున్నా అబ్బాయి జాతకంలో రాజయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రాణాంతకమైనటువంటి అంటే దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టేటువంటివి రాకపోవచ్చు. ఎందుకంటే శని స్వక్షేత్ర స్థితి, చంద్రుడు స్వక్షేత్ర స్థితి, రవి ఉచ్చస్థితి, బుధ శుక్రులు కలయిక ఇవన్నీ బ్రహ్మాండమైనటువంటి రాజ విద్యయోగాలు. కానీ ఎంతైనప్పటికి కూడా మొండితనం, చెప్పిన మాట వినకపోవడం వల్ల చాలామంది యోగం ఉన్నా కానీ పాడు చేసుకుంటూ ఉంటారు, చదవరు, ఇబ్బంది ఎదుర్కొంటారు. ఆరోగ్య సమస్యలు ఉన్నా చదువులు వెనకపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అందువల్ల పిల్లలు పుట్టినప్పుడు పేరు అనేది జాతకంలో మనం పూర్తి విశ్లేషణ చేసుకుని ఏ గ్రహాలు యోగకారకులు ఎవరు బలహీనంగా ఉన్నారు అని తెలుసుకుని ఆ అధిష్టాన దేవతకి కనుక పేరు పెట్టుకున్నట్లయితే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలకి ఏ గ్రహాల కారణాలని జ్యోతిర్వైద్యం ద్వారా తెలుసుకుని సరైన డాక్టర్ని సంప్రదించడం, పరిహారాలు సరైన టైం చేయించడం వల్ల తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయండి. జై గురుదేవ్ దత్త. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం సార్. అమ్మ నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? నా గురించి. అమ్మ పుట్టిన తేదీ చెప్పండి. పుట్టిన తేదీ మార్చి 18వ తారీఖు 1988 సార్. 1988. 88. టైం అమ్మా? ఉదయం 3:15. 3:15. ఎక్కడ పుట్టారమ్మా మీరు? ఇది వరంగల్ డిస్ట్రిక్ట్ కేసముద్రంలో పుట్టారు. మకర లగ్నంలో పుట్టారమ్మా. ఈ మకర లగ్నానికి ఏంటంటే శుక్రుడు బుధుడు చాలా బాగున్నారు. అందువల్ల ఏంటంటే మంచి యోగ జాతకంగా మనం చెప్పుకోవచ్చు. అయితే గురు శుక్రులకు కలయిక ఆరోగ్యము, సంతానం యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి చికాకులకి, అలాగే శని కుజుడు 12 ఉండటం వలన కుటుంబ సౌఖ్యంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు శని కుజ గురులకి రోజు శ్లోకాలు చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయమ్మా. శని కుజ గురు రాహులకి చేస్తూ దుర్గమ్మ వారిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. డౌట్ అంటే అదే నా వైవాహిక జీవితమే బాగాలేదు సార్. అది నుంచి అంటే ఇప్పుడు నాకు సెకండ్ మ్యారేజ్ కూడా అయింది, ఫస్ట్ మ్యారేజ్ లో డివోర్స్ కూడా అయిపోయింది. అయ్యయ్యో. బాబు పుట్టింది, మళ్ళీ బాబు పుట్టినాక డివోర్స్ అయింది. డివోర్స్ అయినాక మళ్ళీ కూడా మోసపోయినా నేను. రెండోసారి కూడా నాకు మోసమే జరిగింది. మళ్ళీ ఇప్పుడు పాప పుట్టింది. సో ఇప్పుడు నా బాబు నాకు దూరంగానే ఉంటున్నాడు మా అమ్మ వాళ్ళ దగ్గరని. ఇప్పుడు కనీసం పోనీ ఈ అమ్మాయి కన్నా తండ్రి ఉండాలి, బాబుకు తండ్రి లేడు ఆల్రెడీ, నేను కూడా దూరం అయిపోయినా. ఇప్పుడు కనీసం ఈ పాప కన్నా ఈ తండ్రి ఉండాలి అని వస్తే ఇక్కడ కూడా నాకు రోజు ఒక గొడవ, రోజు ఒక అసలు మనశ్శాంతి లేదు జీవితంలో. వాళ్ళు ఏం చేస్తుంటారండి? మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు టెక్నీషియన్, వాషింగ్ మిషన్. మీరమ్మా?
నేను ఈ మధ్యనే మ్యారేజ్ బ్యూరో అని ఒక 1 year బ్యాక్ మ్యారేజ్ బ్యూరోలో వర్క్ చేశాను. ఓకే. సో ఆ ఎక్స్పీరియన్స్ తోని నేను ఓన్ గా మ్యారేజ్ బ్యూరో పెట్టుకుందామని ఒక 8 months నుంచి ట్రై చేస్తున్నాను. కొన్ని మ్యాచెస్ చూస్తున్నాను, సెట్ అవుతున్నాయి, కానీ అదేందో తీరం మూమెంట్ వీళ్ళకి వచ్చే వరకు క్యాన్సిల్ అయిపోతున్నాయి. జాతకం ఏదో మా ఊర్లో పంతులు చూసి ఒక 10 years వరకు బలం ఉంది నీకు, ఇందులో మంచిగానే నడుస్తుంది, బిజినెస్ చేసుకోవచ్చు అని అన్నాడు. ఓకే ఓకే. సో అదే పెట్టుకుందామని ట్రై చేస్తున్నాను. మీరు అనుభవం ఉంది కాబట్టి పెట్టుకొని ప్రయత్నం చేయండి. అయితే ఏమవుతుందంటే మీ జాతకరీత్యా శని 12 ఇంటూ ఉండటం వల్ల ధనయోగాలు తక్కువగా ఉన్నాయి. కావున ఈ శని కుజ గురు రవి రాహు శ్లోకాలు రోజు చదువుకోండి, డెఫినెట్గా మీకు మార్పు అనేది వస్తుంది. అంటే మా బాబు నాకు దూరంగా మీకు ఏదన్నా కదా గురు శుక్రులు కలయిక సంతానానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి, అందుకే దూరంగా ఉన్నాడు. అది దగ్గర అవుతాడా, నాతో ఉంటాడా? అమ్మ ఇంకా తీసుకొచ్చుకొని పెట్టుకోండి, ఇంకా చదివించండి, మంచిగా అవుతారు. ఏముంది అంటే అది నా చేతిలో లేదు కదా సార్. ఇప్పుడు మా సెకండ్ ఆయన ఫస్ట్. అవును, అదే కదా నేను అదే చెప్తున్నానమ్మా. మీరు మోసం చేసిండు, తీసుకొస్తా నేను చదువుకుంటాను. అవునవును, అదేనమ్మా నేను అనేది ఏంటంటే అది పట్టించుకోవట్లేదు అసలు. అదే అంటున్నా, ఇక్కడ సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఏంటంటే ఏదో పూజ చేస్తే వచ్చేస్తారని కాదు, మీరే కారణం చెప్పారు మీ ఆయనకి ఇష్టం లేదని. అందువల్ల మీరు ఆయన కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ అయితే నేను చెప్పిన శ్లోకాలు చేయండి, మీకు ఆర్థికంగా కొద్దిగా బెటర్ అవుతారు, మీరు అనుకున్న పనులు సవ్యంగా సాగుతాయి. కుజ శని గురు రవి రాహు, ఎందుకంటే ఈ శ్లోకాలు రోజు చదువుకోవాలి, చదువుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఒకవేళ ఎక్కువ 4 చదువుకోలేను 5 చదువుకోవాలంటే శని కుజ గురు రవి అయితే తప్పనిసరిగా శ్లోకాలు చదువుకోండి, దుర్గమ్మ వారిని ఆరాధించాలి. చాలా కృతజ్ఞతలు. మంచిదమ్మా, శుభమమ్మ. వ్యూస్తూ సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగుప్త నమస్కారం అండి. నమస్కారం గురుజీ. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు పరమేశ్వర్ అయ్యా అని, బళ్ళారి నుంచి, కర్ణాటక. కర్ణాటక. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు పరమేశ్వరం గారు? నా పెళ్లి గురించి. పుట్టిన తేదీరాలు ఇవ్వండి. పుట్టించండి 27/6/1991. 91. టైం అమ్మా? పొద్దున 5:30. ఎక్కడ పుట్టారు? బళ్ళారి దగ్గర ఒక పల్లె. బళ్ళారి. చూడండి, మూలా నక్షత్రం 3వ పాదంలో పుట్టారండి మీరు. అవునండి. రాశి వచ్చేసి ధనుసు రాశి అవుతుంది. అవునండి. ప్రస్తుతం అయితే కళ్యాణి గారి నడుస్తుంది. అవ్వకపోవడానికి కారణం మూలా నక్షత్రం అని కొంతమంది ఎక్కువగా చెప్తుండొచ్చు ఒకటి. అయితే మీ జాతకంలో మనకి ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే గురు కుజ శుక్రులకు కలయిక డిలే అవుతుంది. మీరు ఏం చేస్తారంటే కుజ శనికి కేతువుకి పరిహారాలు చేయించుకోండి. కుజ శని కేతువుకి పరిహారాలు చేయించండి, తప్పనిసరిగా నెక్స్ట్ మీ ముహూర్తాలకి పెళ్ళి అవుతుంది. ఈ పాటికే పెళ్ళి అయిపోయి ఉండాలి. బంధువుల అమ్మాయి మిస్ అయింది ఏదన్నా? లేదండి, మా బంధువులు ఎవరు అమ్మాయిలు లేరు. తెలిసిన సంబంధాల దగ్గర దాకా వచ్చి మిస్ అయ్యారు లేకపోతే ఎట్లాగా? ఏమలేదు అలాగే? మాకు అక్కళ్ళకి అందరికి మగపిల్లలు పుట్టిండేది. మా అక్కళ్ళకి అందరికి మగపిల్లలు. ఓకే, అక్క అని కాదండి, బంధువులు అంటే అక్క పిల్లలేం కాదు కదా, చుట్టుపక్కల మీ అమ్మగారి పిన్ని గారి తరపు ఇట్లా కూడా ఉండొచ్చు కదా. తెలిసిన సంబంధాలు అయితే సూచిస్తున్నాయి. ఏమైనా దగ్గర వరకు వచ్చి క్యాన్సిల్ అయ్యాయా? లేదంటే తెలిసిన వర్గంలో ఎత్తకండి, తప్పకుండా మంచి సంబంధం వస్తుంది. అవునండి. అట్లే మాకి కొంచెం జాబులో కొంచెం ఎక్కువ తక్కువ అవుతామండి. జాబులో ఎప్పుడూ ఎక్కువ తక్కువ ఉంటుంది, దానికి కారణం గురుకుజులు కలయిక. ఇప్పుడు మీరు ఈ శ్లోకాలు చేయటం వల్ల జాబు, డబ్బు, పెళ్ళి అన్నీ, తర్వాత ఈవెన్ కోపం కూడా తగ్గుతుంది. సరే, థ్యాంక్ యూ. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగుప్త నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. అమ్మ నమస్కారం అమ్మ. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి. పుట్టిన తేదీ వివరాలు చెప్పండి. తేదీ 4/5/2004. 2004. టైం అమ్మా? టైము కరెక్ట్ గా తెలియదు గురువు గారు. మధ్యాహ్నం 12 నుంచి 1 లోపు పుట్టాను అని చెప్పారు. ఎక్కడ పుట్టారు? చీరాల పక్కన రామచంద్రపురం. అమ్మమ్మ వాళ్ళది. ఓకే, మీరు ఉంటామమ్మా? మన్నూరు, ఒంగోలు పక్కన. ఒంగోలు పక్కన. ఓకే అమ్మా. స్వాతి నక్షత్రం 2వ పాదంలో పుట్టారమ్మా. స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం అంటారు. ఏం చదువుకున్నారు మీరు? నేను ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను గురు. ఓకే ఓకే. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు ఫిషర్ మ్యాన్, మత్స్యకారు. ఓకే. 22, 23 ఆ ప్రాంతంలో ఇల్లు కట్టడం కానీ, ఇల్లు మారటం కానీ, స్థలాలు కొనటం కానీ ఏమన్నా చేశారా? 22, 23 ప్రాంతంలో లేదు గురువు గారు. ఉన్న స్థలాన్ని అమ్మేసాను. అదే ట్రాన్సాక్షన్ అయితే అయింది కదా, అప్పుడు నువ్వు 12:30కి పుట్టావు. నేను ఏదంటే ట్రాన్సాక్షన్ అవ్వాలి, అమ్మటం కానీ కొనటం కానీ, అందుకే అడిగాను. ఓకే, నువ్వు కర్కాటక లగ్నంలో పుట్టావమ్మా. ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకి రవి ఉచ్చస్థితి, శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. కావున బాగా చదువుకుని కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చూపిస్తుంది.
అయితే శని కుజుల యొక్క స్థితి, బుధుడు బలహీనంగా ఉన్నారు కావున శని కుజ బుధుడికి సంబంధించిన శ్లోకాలు రోజు పఠించండి. పొద్దున 6 లోపు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. ఇప్పుడు ఈ డౌట్ ఏంటి చెప్పండి. డౌట్ ఏంటంటే మా నాన్నగారి పరిస్థితి బాగాలేదు గురువు గారు. అంటే ఒకప్పుడు మేము ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్ళం, అందరికి అన్ని చూసాము. ఇప్పుడేమో అన్ని అప్పుల పాలైపోయి మా సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది. ఓకే. మా నాన్న అమావాస్య నాడు పుట్టారు. ఎప్పుడు పుట్టారు కరెక్ట్ గా తెలియదు. అమావాస్య నాడు పుట్టారు. ఆయన పేరు కూడా అమావాస్యే. మాకు ఏ సిచ్యువేషన్ ఏ చేసినా కూడా అది విజయవంతంగా జరగడం లేదు. చూడండమ్మా, అమావాస్య రోజు పుడతాం వల్ల చెడు జరగదు. ఓకే, అది ఫస్ట్ మైండ్ నుంచి తీసేసేయండి. ఎవరు చెప్పినా నమ్మకండి. ఓకే, ఏదైనా మంచిదే. అయితే ఇందాక నేను అడిగా మీ నాన్నగారు ఏం చేస్తారు, ఎందుకు అడిగానంటే టైం కరెక్ట్ చేయడానికి. 2014 నుంచి మీకు బాగాలేదు ఇంట్లో. 2014 నుంచి అసలు బాగాలేదు. అయితే నేను చెప్పిన శ్లోకాలు శని కుజ బుధులకి శ్లోకాలు మీరు చదువుకోండి. మీ ఒక్కసారి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించండి. ఇప్పుడు మీరు చీరాలంటే మీకు దగ్గర అంటే మంగళగిరి అవుతుంది, లేకపోతే అహోబిళమా లేకపోతే ఏదైనా వెళ్ళి రండి, కంపల్సరీ మంచిది అవుతుంది మీకు. లేదంటే ఒంగోలు జిల్లాలో మాలకొండ ఉంది, అంతే కదా, లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్స్ నాకు తెలిసి మాలకొండ ఒంగోలులో ప్రకాశం జిల్లాలో ఉంది. చూసుకుని మీరు ఒకసారి దర్శించండి. లేదు అంటే ఈజీగా అంటే గుంటూరు మంగళగిరి మీకు ఈజీగా ట్రైన్స్ అంతా చీరా నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి కదా, అలాగా ప్రయత్నం చేయండి. స్వామివారిని దర్శించండి, మంచి అవుతుంది, టెన్షన్ పడద్దు. సరేనా? వివాహం గురించి వివాహం అంటే సంబంధాలు చూస్తున్నారు ఇప్పుడు. నేను చదువుకుంటా అని చెప్పాను. నువ్వు చదువుకో, నువ్వు చెప్పిన మాట మీద ఉండి. ఏం చదువుతున్నావు ఇప్పుడు నువ్వు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్. గ్రూప్ ఏంటి? బిఎస్సి కంప్యూటర్ సైన్స్. స్టార్ట్ ఫిజిక్స్, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్. ఓకే, మంచిదమ్మా. నువ్వు బాగా చదువుకో, తర్వాత ఎంబీఏ చేసుకో. అర్థమైందా? నీకు మంచి గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుంది. జాబ్ వచ్చాక పెళ్లి చేసుకుంటా అని చెప్పి మీ నాన్నకి ఏం కాదు, ఎవరైనా బంధువులు ఏమని చెప్పినా పక్క పెట్టేసేయండి మాట. ఎందుకంటే నీకు మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కర్కట లగ్నానికి రవి ఉచ్చస్థితి 10వ ఇంట, గురుడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఈ పరిహారాలు చేసుకోవటం వల్ల నీకు ఆటంకాలు తొలగిపోతే మీ నాన్నగారు చేసేటువంటి పనిలో కొద్దిగా మెరుగైన ఫలితాలు వస్తాయి, ఆర్థికంగా కూడా. సరేనా? శని కుజ బుధులు నవగ్రహ శ్లోకాలు చేసుకుంటూ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధి. మీ ఇంటి దైవం, మీ ఇంట్లో ఆరాధించే ఆ దైవాన్ని ఆరాధించండి. కానీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శిస్తుండండి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి. సరేనా? అంతా మంచి చదువుతూ బాగా చదువుకోమ్మా. శుభమ్మ, వియస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత, నమస్కారం అండి. నమస్కారం గురించి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి. బాబు పేరు చెప్పండి, పుట్టిన తేదీలు. పేరు జె శశిధర్ నాయుడు స్వామి. జె శశిధర్. పుట్టిన తేదీలు చెప్పండి. 21 8వ నెల 97 స్వామి. 97. టైం అండి? మధ్యాహ్నం 12:35 స్వామి. ఎక్కడ పుట్టారు? మియాపురం అని. మీ అబ్బాయి వచ్చేసి ఉత్తరాభద్ర నక్షత్రం 4వ పాదంలో పుట్టాడండి. వృశ్చిక లగ్నము. బాబు జాతకం ఇచ్చాడంటే చంద్రుడు చాలా బలంగా ఉన్నారు, గురుడు స్థితి బాగుంది, రవి స్వక్షేత్రంలో ఉన్నాడు. కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగము. తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వక్ర బుధుడు రాహుతో కలవటం మంచిది కాదు. బుధ శుక్ర కుజులకి రోజు శ్లోకాలు చేయమనండి బాబుని. బుధుడు శుక్రుడు కుజుడు నవగ్రహ శ్లోకాలు రోజు చేయమని చెప్పండి. ఆ అబ్బాయి యొక్క భవిష్యత్తు బాగుంటుంది. పెళ్లి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, చెప్పండి, మీ డౌట్ ఏం చెప్పండి. ఏం లేదు స్వామి, బాబు బయటికి పోతాన్ని, అదే బీటెక్ అయిపోయింది, బయటికి ఎంఎస్ చేయడానికి పోతాన్ని ప్రయత్నంలో ఉన్నాడు. ఓకే, జాబ్ ఏం చేస్తున్నాడా? ఇప్పుడు జాబ్ చేస్తలేడు. ఎంఎస్ బీటెక్ అయిపోయింది, ఎంఎస్ చేయడానికి బయటికి కాదు. మధ్యలో ఏంటి, మళ్ళీ మధ్యలో 3-4 ఏళ్ళు ఏం చేస్తాడు అంటున్నాను. అంటే మధ్యలో ఏమో